హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఓకే. మీ అందరికీ తెలుసు కదా, నేను కొంచెం టైం గ్యాప్‌తోనే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. అయితే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, నేను దియా బిజినెస్ స్టార్ట్ చేశానని. ఆహ్, ఏదో బై గాడ్స్ గ్రేస్ నాకు ఒక ఆర్డర్ అయితే వచ్చింది మీషో నుంచి. యాక్చువల్లీ అయితే నేను చాలా తక్కువ క్వాంటిటీతోనే దియాస్ పర్చేస్ చేశాను. దాన్ని డిజైన్ చేసి సేల్ చేశాను మీషోలో. అయితే ఇప్పుడు నాకు మీషో నుంచి ఆర్డర్స్ ఎలా వచ్చాయో చెప్తాను. యాక్చువల్లీ అయితే నేను చాలా లో క్వాంటిటీతో దియాస్ అనేది పర్చేస్ చేశాను. అవి మొత్తం మీషోలో సేల్ అయిపోయినాయి. ఇది వచ్చేసి నా ఫస్ట్ ఆర్డర్ అండి. యాక్చువల్లీ వీళ్ళైతే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి ఆర్డర్ చేశారు. యాక్చువల్లీ ఏంటంటే మీషోలో ఏంటంటే బ్రాండెడ్ ప్యాకెట్స్ అనేవి ఉంటాయి, అవి మనం పర్చేస్ చేసుకోవాలి. కాకపోతే ఇది నా ఫస్ట్ ఆర్డర్ కాబట్టి నేను అది ఏమీ ఆలోచించకుండా ఫస్ట్ నా దగ్గర ఉన్న ఈ అట్టపెట్టెలు ఉంటాయి కదా, దాంతో ప్యాకింగ్ అనేది చేసి వాళ్ళకి డెలివరీ చేశాను. అయితే నేను ప్యాక్ చేస్తుండగానే వాళ్ళకి ఈ బాక్స్లో నా డియా డిజైన్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో నేను ఇలా డిజైన్స్ పోస్ట్ చేశాను అని చెప్పి ఒక పేపర్ మీద రాసి పోస్ట్ చేశాను. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ బిజినెస్ పాయింట్. సో కాబట్టి ఇలా చిన్నగా స్టార్ట్ చేసి ఇట్లా చేస్తున్నాను అన్నమాట. ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించండి. అండ్ నేనైతే ఒక పేపర్ మీద రాసి ఇలా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళకి ప్యాకింగ్ బాక్స్లో పెట్టి వాళ్ళకి డెలివరీ చేశాను. అండ్ ఇంకా వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్లో మాత్రమే కాదు, షేర్ చాట్లో కూడా మనం పేజ్ క్రియేట్ చేసాం. దాంట్లో కూడా నేను దియా డిజైన్స్ అనేవి పోస్ట్ చేశాను. అయితే ఒకవేళ ఈ మీషోలో ఆర్డర్స్ వచ్చినప్పుడు, అంటే ఆన్లైన్లో ఆర్డర్స్ వచ్చినప్పుడు మనకి డెలివరీ అయిన తర్వాత ఒక్కోసారి డ్యామేజ్ అయ్యాయని చెప్పి వస్తాయన్నమాట మెసేజెస్. సో ఆ టైంలో నేను ఏం చేశానంటే వాళ్ళకి కాంటాక్ట్ చేశాను అన్నమాట. ఇలా రాసి పంపించాను కదా, వాళ్ళు కాంటాక్ట్ చేశారు. ఇలా బియర్స్ అనేవి బ్రేక్ అయ్యాయని చెప్పారు. సరే, నేను వాళ్ళకి రిటర్న్ పంపించండి, నేను ఇంకొకటి ప్రొవైడ్ చేస్తానని చెప్పా. వాళ్ళు మళ్ళీ ఆర్డర్ చేశారు. అండ్ వాళ్ళు మళ్ళీ ఆర్డర్ చేశారు. నేను మళ్ళీ బియర్స్ ప్యాక్ చేసి ఇప్పుడు చూపించినట్టు వాళ్ళకి ప్రొవైడ్ చేశాను అన్నమాట, డెలివరీ చేశాను అనమాట. ఆ తర్వాత డెలివరీ చేసిన తర్వాత బాగానే ఉన్నాయన్నారు. అండ్ ఇదే ఫ్రెండ్స్ నా మీషో నుంచి వచ్చిన ఆర్డర్. అండ్ ఇది నా దియాస్ అన్నమాట. ఇలా నేను కొన్ని డిజైన్స్ చేసి ఇలా సేల్ చేశాను మీషోలో అండ్ ఇంకా డైరెక్ట్గా. ఒకవేళ మీకు కూడా ఏమన్నా ఆర్డర్స్ కావాలంటే కామెంట్లో ఐ వాంట్ టు నో మోర్ అని చెప్పి మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. నా పేజ్ని ఇన్స్టాగ్రామ్ మరియు షేర్ చాట్లో కూడా ఫాలో అవ్వండి. అండ్ ఇది నా యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. అలాగే ఇంకా చాలా వీడియోస్ త్వరలో పోస్ట్ చేస్తాను. ప్రెజెంట్ అయితే దియా సీజన్ ఎండ్ అయిపోయింది కాబట్టి ఇంకొక కొత్త సర్వీస్తో మీ ముందుకి ఒక వీడియో తీసుకొస్తాను. నేను ఇంకోటి కూడా స్టార్ట్ చేశాను, అది ఆ వీడియోలో చెప్తాను. అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ షేర్ చాట్ పేజ్ లింక్స్ అనేవి నేను కింద వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఫాలో అవ్వండి. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేనేమైనా తప్పుగా మాట్లాడినట్లయితే క్షమించండి, ఎందుకంటే ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.